నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. నంద్యాలలో ఘోర ప్రమాదం. టెక్కే మార్కెట్ వద్ద దూసుకొచ్చిన కారు ఫుట్పాత్ పై అరటి పండ్లు అమ్ముకుంటున్న వృద్ధురాలిని ఢీకొట్టిన కారు. నంద్యాల ప్రియాంక నగర్ లో అర్ధరాత్రి దుండగుల అరాచకం. ఇళ్ల ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. త్వరలోనే ప్రారంభం కానున్న బైర్మల్ వీధి పనులు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించాలని కమిషనర్ శేషన్న విజ్ఞప్తి. నంద్యాల నూనెపల్లె స్వర్గధామం అభివృద్ధికి స్థానికుల విజ్ఞప్తి. నంద్యాల మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ లో ఘనంగా నువా 3.0 న్యాచురల్ డైమండ్ జ్యువెలరీ లాంచింగ్. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఎస్సీ ఉప ప్రణాళిక శిక్షణ కార్యక్రమం. నంద్యాలలో మానవత్వం, అంధ విద్యార్థుల మధ్య పుట్టినరోజు వేడుకలు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామాకు పీడీఎస్ డిమాండ్. నంద్యాలలో భారీ ధర్నా. తక్కువ బరువుతో పుట్టిన కవలలు మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు నిలిపిన శాంతిరాం వైద్యులు. నంద్యాల పట్టణంలో ప్రముఖ బంగారు వజ్రాభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూంలో నూతన వజ్రాభరణాల కలెక్షన్ సందడి నెలకొంది. సరికొత్త డిజైన్లతో రూపొందించిన నువా 3.0 న్యాచురల్ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ను నేడు షోరూంలో అత్యంత ఘనంగా ప్రారంభించారు. ప్రకృతిలోని అద్భుతమైన అందాలను స్ఫూర్తిగా తీసుకొని ఈ సరికొత్త డైమండ్ ఆభరణాలను డిజైన్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వినియోగదారుల నమ్మకానికి మారుపేరైన మలబార్ గోల్డెన్ డైమండ్స్ నంద్యాల వేదికగా సరికొత్త వజ్రాల కాంతులను పరిచయం చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నువా 3.0 న్యాచురల్ డైమండ్ జ్యువెలరీ శ్రేణిని మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రకృతిలో దాగి ఉన్న లాలిత్యం, అందాలను ఆధారంగా చేసుకొని ఈ ఆభరణాలను అత్యంత నైపుణ్యంతో తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా విభిన్న రకాల సరికొత్త మోడల్స్, అద్భుతమైన డిజైన్లలో ఈ కలెక్షన్ లభ్యమవుతోందని షోరూమ్ ప్రతినిధులు వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మన నంద్యాల మలబార్ గోల్డెన్ డైమండ్స్ లో నువా 3.0 కలెక్షన్ లాంచ్ చేయడం జరిగింది. సో ఈ నువా 3.0 ప్రత్యేకత ఏమిటి అంటే, ఇది నేచర్స్ ఫైనెస్ట్ డైమండ్ కలెక్షన్ అనమాట. అంటే ప్రకృతిని ఉద్దేశంగా తీసుకొని కొన్ని డిజైన్స్ ని క్రియేట్ చేసి వాటిని డైమండ్ సెట్ రూపంలో ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏముంటాయి దీంట్లో కలెక్షన్ అంటే, ఒక పక్షి యొక్క రెక్కలు ఉంటాయి కదా, ఫెదర్స్, వింగ్స్, దాన్ని డిపెండ్ చేసుకుని ఉంటుంది. ఇంకా మనకు వర్షం పడినప్పుడు భూమి ఎలాగైతే ఆకారం చీలి ఉంటుందో ఆ యొక్క డిజైన్ ని డిపెండ్ చేసుకునే ఒక కలెక్షన్. మళ్ళీ ఒక ఆర్గానిక్ అంటే ఒక తేనె పట్టు ఉంటుంది కదా, మనం వీడియో ఇక్కడ కూడా చూడొచ్చు డిజైన్ లో. సో ఒక తేనె పట్టు ఏ విధంగా అయితే ఉంటుందో దాని యొక్క క్రియేచర్ ని బట్టి అదొకటి. మళ్ళీ ఒక చెట్టు బెరడు ఏ విధంగా ఉంటుంది అంటే, ఇవన్నీ ఎలా అంటే నేచర్ ని డిపెండ్ చేసుకొని ఈ ఎలిమెంట్స్ అన్ని ఒక డిజైన్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ నంద్యాల మరియు నంద్యాల చుట్టుపక్కల వాళ్ళందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు మలబార్ డైమండ్ గోల్డ్ జ్యువెలరీ నంద్యాలలో ఉన్నాను. ఇక్కడ నోవా కలెక్షన్స్ లాంచ్ చేశారు. డైమండ్స్ చాలా బాగున్నాయి. ప్లీజ్ విజిట్ హియర్ వన్స్. నంద్యాల పట్టణంలో ఓ కుటుంబం తమ ఇంటి చిన్నారి పుట్టినరోజు వేడుకలను అత్యంత అర్థవంతంగా మానవత్వంతో జరుపుకుంది.
అంధ విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తూ తోటి వారికి ఆదర్శంగా నిలిచింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. నంద్యాల పట్టణంలోని ప్రముఖ సెయింట్ లూక్స్ అంధుల పాఠశాలలో నేడు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన ఉమర్ తన కుమార్తె జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ఉదాత్తమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంధ విద్యార్థుల సమక్షంలో చిన్నారి పుట్టినరోజు వేడుకలను జరిపించి వారికి ఘనంగా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ చంద్రశేఖర్, పాఠశాల సిబ్బంది, అంధ విద్యార్థులతో పాటు ఇమ్రాన్, అఫ్జల్, మనోజ్, సిద్దిక్, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. 2 సంవత్సరాలు దేవుడు తన రెక్కల చిన్న కాచి కాపాడి మరొక నూతన సంవత్సరం దయారు కిరీటం ఇచ్చినందుకు దేవుని స్తోత్రాలు చెల్లిస్తాము. వారు ఆఖ్యాలు చేయాలంటే ఎక్కడైనా జరుపుకోవచ్చు, కానీ మన యొక్క స్కూల్లో అంధ విద్యార్థుల మధ్యన ఈ యొక్క ఆయన కూతురు జన్మదినం జరుపుకోవడానికి మన దగ్గరికి దేవుడు పంపించిన విధానం బట్టి దేవునికి స్తోత్రాలు. ఆ పాప యొక్క మనహ యొక్క జన్మదినాలు, ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మన యొక్క ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుందాం. చిన్నపిల్ల కాబట్టి బయట ఆడుకున్న తప్పుడేమి స్కూల్ పోయినప్పుడు వచ్చినప్పుడు దేవుడు తన రెక్కల సిలువ రెక్కల కింద కాచి కాపాడాలని దేవుని ప్రార్థిస్తాము. అలాగే వారి తల్లిదండ్రులు కూడా ఆ యొక్క అమ్మాయిని సక్రమ మార్గంలో పెద్దల యందు భయభక్తులు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లు ఆమెను పెంపుదలలో శ్రద్ధ వహించాలా. అటువంటి దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలి, వారికి జ్ఞానం ప్రసాదించాలి దేవుని ప్రార్థిద్దాం. రిటైర్డ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్. ఐఎమ్ ఫ్రమ్ కర్నూలులో ఉంటానన్నమాట. నన్ను ఇక్కడ బిషప్ గారు నన్ను అపాయింట్ చేస్తున్నారు. మంత్లీ ట్వైస్ అట్లా వచ్చి నేను వీళ్ళందరూ చూసుకొని పోతూ ఉంటాను. మీరు మా మీద దయ వచ్చి మా దగ్గరకు వచ్చి చిన్న బేబీ బర్త్డే చేసుకోవడానికి చాలా సంతోషం. ఫుల్ ప్రొటెక్షన్, షెల్టర్, ఫుడ్ ఇస్తాము, బయటపై చదువుకొని వస్తారనమాట. మీరు మమ్మల్ని గుర్తు చేసుకుని వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల పట్టణంలో అర్ధరాత్రి ఉలిక్కిపడే ఘటన జరిగింది. ప్రియాంక నగర్లో గుర్తు తెలియని దుండగులు బరి తెగించారు. నివాస గృహాల ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. అర్ధరాత్రి వేళ అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ఘాతుకానికి వడిగట్టారు దుండగులు. మంటల ధాటికి బైకులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే పక్కనే ఉన్న ఇళ్లకు కూడా మంటల సెగలు తాకాయి. దీంతో నివాస భవనం స్వల్పంగా దెబ్బతింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ మంటలు ఇళ్లకు పూర్తిగా వ్యాపించి ఉంటే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెకే మార్కెట్ సమీపంలో అతి వేగంగా దూసుకువచ్చిన ఓ కారు ఫుట్పాత్ పై వ్యాపారం చేసుకుంటున్న వృద్ధురాలిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణంలోని టెకే మార్కెట్ వద్ద గురువారం నాడు ఒక్కసారిగా కలకలం రేగింది. ఫుట్పాత్ పై కూర్చొని అరటి పండ్లు విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్న ఓ వృద్ధురాలిని అదుపు తప్పిన కారు బలంగా ఢీకొట్టింది. వృద్ధురాలి 2 కాళ్ళు విరిగిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు మానవత్వంతో స్పందించారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న వృద్ధురాలిని వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం ఆమెకు అత్యవసర విభాగంలో చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. నా పేరు సింకులమ్మ సార్. నేను బాక్స్ కిలో పండ్లు అమ్ముకుంటా సార్. బాక్సులు పెట్టుకొని కూర్చోండి వచ్చి జీపు తగిలింది. నాకైతే ఇక్కడ ఏం ప్రాబ్లం సార్, 2 కాళ్ళు ప్రాబ్లమే సార్. నాకు కాళ్ళ నొప్పులే ఎక్కువ ఉన్నాయి. గంటలు నాకు తెలియదు సార్. టైం మొత్తం రోజు అటు పని ఎత్తుకొచ్చుకొని మాట్లాడుకొని అమ్ముకుంటాను మా అమ్మ. ఇంకొకరు వచ్చి కారు రాంగ్ రూట్ హనుమాన్ డ్రైవర్ ప్రతి రోజు ఆటో ఎక్కించుకొని వచ్చి అమ్ముకొని ఇంటికి వచ్చేదాన్ని. నేను దింపిపోయిన 10 నిమిషాలు జరిగింది. తర్వాత ఫోన్ చేసి ఇంటికి వచ్చింది. మధ్య పనులు వచ్చుకొని కంపలు పెట్టుకొని అమ్ముకుంటాను. నంద్యాల పట్టణంలో మౌలిక వస్తువుల కల్పన, రోడ్ల అభివృద్ధిపై మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.
ఇందులో భాగంగా పట్టణంలోని కీలకమైన బైర్మల్ వీధి అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శేషన్న వెల్లడించారు. బైర్మల్ వీధిలో ఉన్న వ్యాపార సముదాయాలు, నివాస గృహాల యజమానులు తమకు సంబంధించిన ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి, రహదారుల విస్తరణకు స్థానిక ప్రజలు, వ్యాపారస్తులు పూర్తి స్థాయిలో సహకరించాలని కమిషనర్ కోరారు. ఆక్రమణల తొలగింపు ద్వారా పనులను వేగంగా, ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గత 2-3 నెలల నుంచి ఈ బైర్మల్ స్ట్రీట్ ను కొంత ఇంప్రూవ్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ట్రాఫిక్ దృష్టి పెట్టుకొని మీ అందరితో కూడా ఒకసారి మాట్లాడినాం, రెండవసారి మాట్లాడినాం. ఆ రోజు మీరు కొన్ని విషయాలు చెప్పారు, మీరు చెప్పిన విషయాలను కూడా విన్నాం, ప్రతి విషయానికి కూడా సమాధానం ఇచ్చాం. సో ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి చూడటానికి వచ్చాం. రోజు గమనిస్తున్నాం. షేడ్స్ చాలా మటుకు తీశారు, స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా తీయలేదు. షేడ్స్ తీయడం వల్ల మనకు పెద్దగా ప్రయోజనం రాదు, ఎందుకంటే వెహికల్ వెళ్ళి రావాలంటే కనుక గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ క్లియర్గా ఉండాలి కాబట్టి ఆ విషయంలో గమనిస్తున్నాం. ఫైనల్గా ఎలా ఉంది ఏంటి అనేసి గమనించడానికి గమనించాం. చాలామంది రాత్రి తీస్తామంటున్నారు, ఇంకా రాత్రి లేని వాళ్ళు చేయలేని వాళ్ళు మార్నింగ్ అంటున్నారు. ఓకే, సో ఈరోజు రేపటి వరకు మళ్ళీ వాళ్ళకు సమయం ఇస్తున్నాం. ఈ విషయాన్ని గమనించుకొని సో ప్రజలకు అవసరాలకు అనుగుణంగానే మేము ఇవన్నీ కూడా చేయాలనుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా వెంటనే వీటిని టెంపరీ ఎంక్రోచ్మెంట్ స్టెప్స్ కానీ ఇంకోటి కానీ ఏవైతే ఉన్నాయో వెంటనే రిమూవ్ చేసుకొని మా ఇంజనీర్స్ చెప్పినటువంటి ప్రకారంగా యూనిఫామ్గా గ్రిల్స్ చేసుకోవాలనేసి ఫైనల్గా మేము అందరినీ కోరుతున్నాం. రాష్ట్రంలో శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో నంద్యాల పట్టణ ప్రజల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలోని నూనెపల్లె ప్రాంతంలో ఉన్న స్వర్గధామం శ్మశాన వాటికను తక్షణమే అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ కనీస మౌలిక వస్తువులు లేక అంతిమ సంస్కారాలకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు. ప్రభుత్వం మరియు మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేసి నూనెపల్లె స్వర్గధామాన్ని మోడల్ శ్మశాన వాటికగా తీర్చిదిద్దాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ఈ రోజు ప్రస్తుతం మళ్ళీ అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఈ యొక్క హిందూ శ్మశాన వాటికల అభివృద్ధికి చాలా చక్కగా తోడ్పాటు అందిస్తామని చెప్పడంతో మాకు ఉత్సాహం వచ్చి ఈరోజు కమిషనర్ గారిని కూడా ఆహ్వానిస్తే ఆయన వచ్చేసి ఇక్కడ ముందు చిన్న చిన్న ఈ రిపేరీ పనులు, చెట్లు శుభ్రం చేసుకోవడము, రంగులు వేసుకోవడం వరకు మీరు చేయండి. తర్వాత ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మేజర్ నిధులను, మంచి నిధులను మీకు టాయిలెట్స్ కానీ, తర్వాత గదుల నిర్మాణం కానీ, నీటి వసతి కానీ, రోడ్లు నిర్మాణం కానీ లోపల వీటన్నిటికీ కూడా అంచనాలు వేయించి ఇంజనీరింగ్ విభాగం ద్వారా మీకు ఫండ్స్ వచ్చేలాగా ఏర్పాటు చేసి వాటి పనులు మేము చేపడతామని మాట ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కమిషనర్ గారు మా కమిటీ సభ్యులందరినీ ఎంతో సపోర్ట్ చేస్తూ సహకరిస్తూ మేము ఈ యొక్క చిన్న చిన్న రిపేరీ పనులను, రంగులు వేయించుకోవడానికి కావాల్సినటువంటి ఫండ్స్ను ముందు సొంతగా ఏర్పాటు చేసుకోవడానికి ఎంతో ఉత్సాహపరిచి అందుకు విరాళాలు సేకరించుకోండి మీరు కొంతవరకు అని తన వంతుగా శ్రీ బండి శేషన్న గౌరవ కమిషనర్ గారు వారు ముందు 5,000 విరాళం ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. వెంటనే మా కమిటీ సభ్యులందరూ కూడా వెంటనే అందరూ ఒకరి తర్వాత ఒకరు మన ప్రస్తుత ప్రెసిడెంట్ గారు తోట పార్థసారథి గారు, తర్వాత మన సెక్రటరీ బాలకొండారెడ్డి గారు, వీళ్ళందరూ 20,000గా, తర్వాత మిగిలిన సభ్యులందరూ 10,000, 5,000గా 1,10,000 రూపాయలు ఈ ఒక్క గంటలోనే విరాళం జమ కావడం జరిగింది. దీన్ని శుభ్రంగా ఏర్పాటు చేసుకొని తిరిగి 1వ తేదీన ప్రభుత్వం అధికారికంగా కమిషనర్ గారు, కలెక్టర్ గారు కార్యక్రమానికి రావడం జరుగుతుంది. అప్పుడు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా వారు మమ్మల్ని ఎంతో మా ఆశలను ఉత్సాహపరిచే విధంగాను ఇవి మాకు తగిన విధంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ వాళ్ళు చేపడతారని మేము ఆశిస్తూ, రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు తాండవిస్తుంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు మాత్రం సింగపూర్ పర్యటనలు ముఖ్యమయ్యాయా అని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో మంత్రి పదవికి లోకేష్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. నేడు నంద్యాల పట్టణంలో పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు రఫీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సింహాద్రి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతోందని ఆర్భాటాలు వేడుకలు చేసుకుంటున్నారు. కానీ ఎక్కడి సమస్యలు అక్కడే మూలన పడ్డాయి. సమస్యలు పరిష్కరించకుండా సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు. కూటమి ప్రభుత్వంపై పీడీఎస్యు నేతలు ధ్వజమెత్తారు. ప్రగతిశీల ప్రయాస విద్యార్థి సంఘం పీడీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కేంద్రంలో పద్మావతి ఆర్చర్ నిరసన ధర్నా చేపడతారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి దాదాపు 2 ఏళ్లు కావచ్చింది. వాళ్ళ మినిస్టర్లు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున ఆర్భాటం చేస్తున్నారు. పెద్ద ఎత్తున మేము ప్రజా సమస్యలు పరిష్కరించడం, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్తున్నారు. వాళ్ళ పొత్తుకైనా సిగ్గుందని చెప్పి పీడీఎస్ విద్యార్థులు ప్రశ్నిస్తారు. రాష్ట్రంలో విద్యారంగ సంస్థలు తాండవిస్తుంటే ఈ నారా లోకేష్ సింగపూర్ పేర్ల మీద పర్యటన సంబంధించి రాష్ట్రంలో ఒక్క సమస్యను నారా లోకేష్ పరిష్కరించాలని చెప్పి సూటిగా ప్రశ్నిస్తారు. ఈ రోజు నారా లోకేష్ యోగలం పాదయాత్ర సాక్షిగా నేను అధికారం చేపట్టిన ఎమ్మడే 77 జీవోను రద్దు చేసి రాష్ట్రంలో అందరికీ జగన్ ఉన్నప్పటి నుంచి నేటి వరకు మొత్తం బకాయిలు విడుదల చేస్తానని చెప్పి నేటి వరకు 6,400 కోట్ల రూపాయలు ఫీజు రిమెంట్ బకాయిలు ఉంటే అసెంబ్లీ సాక్షిగా 1,06,00,000 రూపాయలు విడుదల చేస్తానని చెప్పి ఒక పేపర్ ప్రకటన తప్పించి నారా లోకేష్ రాష్ట్రంలో ఉన్న ఫీజు రిమెంట్ ₹1 బకాయి నేటి వరకు విడుదల చేయలేదు. అదేవిధంగా మన ప్రభుత్వ పాఠశాలల్లో ఏదైతే పెరిగిన ధరలు అనుకూలంగా కాస్మెటిక్ మెచ్చాలు చేయడం డిమాండ్ చేస్తారు. ఈ రోజు హాస్టల్లో చదివే విద్యార్థులు ఎంత ఘోరంగా ఉంటారంటే కనీసం హాస్టల్లో చదివే విద్యార్థులకు ఒక్క రోజుకు ₹55 ఇస్తే జైల్లో ఉన్న ఖైదీకి ₹100 ఇవ్వడం ఎంత సిగ్గుచేటో అర్థం కాలేదు. ఈ రోజు మీకు విద్యార్థులు ముఖ్యమా, జైల్లో ఉన్న ఖైదీలు ముఖ్యమా? లోకేష్ గారికి సూటిగా ప్రశ్నిస్తారు. ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. ఈ నారా లోకేష్ పరిష్కరించలో తక్షణమే రాజీనామా చేసి బహిరంగంగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు రోజు రోజుకి తాండవిస్తా ఉన్నాయి. రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ గాలి పర్యటన చేస్తుంది తప్ప విద్యారంగ సమస్యలు ఎక్కడా కూడా పరిష్కరించలేకపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పంచవర్ష ప్రణాళిక గురించి ఈ రోజు తెల్లారు వేస్తే మంత్రి నారా లోకేష్ మాట్లాడుతా ఉన్నాడు. అదవానికి చిత్తశుద్ధి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో 6,450 కోట్లు పీజీ రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉంటే కనీసం మాట్లాడే నువ్వు ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా ఈ రోజు ప్రచార ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నావు. తెల్లారు వేస్తే ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చదవాలని చెప్పి చెప్తా ఉన్నావు. కానీ రాష్ట్రంలో 10,000 పాఠశాలలో కనీసం మంచినీరు సౌకర్యం లేదు. 15,000 పాఠశాలలో కనీసం ఈ రోజు ఎటువంటి సదుపాయాలు లేకుండా ఈ రోజు నడుస్తా ఉన్నాయి. రాష్ట్రంలో ఈ రోజు ఇప్పటికే ప్రత్యేక డిఎస్సీ అని చెప్పి మాటలు కోట్లు దాటుతూ ఉన్నాయి. ఆచరణ గడప దాటలేదు ఈ రోజు అని చెప్పి చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా 3,000 నిరుద్యోగ గుర్తిస్తానని చెప్పి నిరుద్యోగులందరూ కూడా ఈరోజు వల్లకాటికి పంపిస్తా ఉన్నాం. అలాగే రాష్ట్రంలో ఈరోజు పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్లతో పాటు ఈ రోజు కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా విద్యను అందించాల్సిన నువ్వు ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థలతో వ్యాపారం ఆడుతూ ఉన్నావు. ఈ రోజు రాష్ట్రంలో ఎవరైతే ఈ రాష్ట్రంలో ఫీజులు నియంత్రణ చేయకుండా దోపిడీ చేస్తున్నారో భాష్యం రామకృష్ణ లాంటి వాడికి ఈ రోజు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చామంటే నీకు అసలు సిగ్గుందా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నంద్యాల జిల్లాలో వైద్య రంగంలో మరో అద్భుతం చోటు చేసుకుంది. అత్యాధునిక చికిత్సా విధానాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కవల చిన్నారుల ప్రాణాలను కాపాడి శాంతిరాం వైద్యులు తమ మానవత్వాన్ని ప్రతిభను చాటుకున్నారు. జిల్లాలోని గుండంపాడు గ్రామానికి చెందిన దంపతులకు ఇటీవల కవల పిల్లలు జన్మించారు. అయితే పుట్టిన సమయంలో ఆ చిన్నారులు అత్యంత తక్కువ బరువుతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళనతో నంద్యాలలోని ప్రముఖ శాంతిరాం హాస్పిటల్ను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన శాంతిరాం హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డాక్టర్ మహేశ్వరారెడ్డి చిన్నారులకు అత్యాధునిక చికిత్సా విధానాల ద్వారా వైద్యం ప్రారంభించారు. దాదాపు 22 రోజుల పాటు రాత్రింబగళ్ళు శ్రమించి చిన్నారులను నిరంతర పర్యవేక్షణలో ఉంచి మెరుగైన వైద్యం అందించారు. డాక్టర్ మహేశ్వరారెడ్డి అందించిన అద్భుతమైన చికిత్సతో కవల పిల్లలు పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా సురక్షితంగా డిశ్చార్జ్ అయ్యారు. తమ పిల్లలకు పునర్జన్మ ప్రసాదించిన ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు.
తమను ఆదుకున్న శాంతిరాం హాస్పిటల్ యాజమాన్యానికి, చికిత్స అందించిన డాక్టర్ మహేశ్వరారెడ్డికి మరియు మెడికల్ సిబ్బందికి వారు ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు. శాంతిరాం వైద్యులు చేసిన ఈ అద్భుత కార్యంపై స్థానికంగా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. మాది గున్నంపాడు సార్, సిరివెల్ల మండలం, కర్నూలు జిల్లా. అయితే మాకు 8 సంవత్సరాల పిల్లలు కాలేదని చెప్పి మేము అక్కడెక్కడ కన్సల్ట్ అయ్యి చూపించుకున్నాము. కాకపోతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్నాము. డెలివరీ అయిన తర్వాత శశింద్రి హాస్పిటల్కి పోతే రోజుకు 50-60 వేల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పినారు. అయితే మేము అక్కడ అంత పెట్టుకోలేమని చెప్పేసి ఇక్కడ శాంతిరామ్ హాస్పిటల్ కన్సల్ట్ అయినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మన మహేశ్వర్ రెడ్డి సారు కన్సల్ట్ అయినాము. ఆ సారు బాగా ఆరోగ్యశ్రీ కింద మాకు ఇప్పటికి వచ్చేసి మేము 24 రోజులు అయింది. 2వ తారీఖు నుండి ఈ రోజు 24వ తారీఖు వరకు ఉన్నాం సార్. బాగా పిల్లలు 1 కేజీ 6 గ్రాములతో వచ్చాము ఇక్కడికి. ఇప్పుడు 1 కేజీ 460 గ్రాములతో ఉన్నాం సార్. ఈరోజు డిశ్చార్జ్ అని అన్నారు. మాకు ఏ విధమైన కానీ సార్లు బాగా సపోర్ట్ చేసినాడు. బాగా మంచి ఆరోగ్యశ్రీ కింద బాగా మా పిల్లలకు అన్ని విధాలుగా బాగా చెప్పుకుంటూ వచ్చినాడు. ధైర్యంగా మీ పిల్లలకి ఏం కాదు, మీకు ఏదైనా ఎలాంటి ఇబ్బంది జరిగినా కానీ మేము ఉన్నాము, మేము చేస్తాము, మీ పిల్లలను ఎట్లా వచ్చినారు మీకు అంతకంటే ఇంప్రూవ్మెంట్ బాగా చేస్తాము అని చెప్పి మాకు ధైర్యం చేసి బాగా మమ్మల్ని ఇంతవరకు సపోర్ట్ చేసి మాకు మా పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాం సార్. మేము వచ్చినప్పటికి ఇప్పటికీ సార్ మాకు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. హలో అండి, నా పేరు డాక్టర్ మహేష్ రెడ్డి అండి. ఇక్కడ మనం చూస్తున్న ట్విన్స్, బేబీ ఆఫ్ అరుణ ట్విన్స్ అండి. నెలల ముందు పుట్టారు. సో వీళ్ళు బయట ఎక్కడ వెళ్ళినా కూడా వీళ్ళకి అందరికీ గ్యారంటీ ఎవరు ఇవ్వలేదు. రెండోది మినిమం కనీసం అంటే 10 నుంచి 20 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాను. సో ఆ టైంలో మాకు కాల్ వచ్చిందండి. కాల్ వచ్చిన తర్వాత మేము ఈ బేబీస్ని మీరు తీసుకొని రండి, మీకు భరోసా మేము ఇస్తున్నాము, మీ పిల్లలను ధైర్యంగా, సంతోషంగా, ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేసే బాధ్యత మాది అని భరోసా కల్పించి వీళ్ళని ఇక్కడికి పిలుచుకొని వచ్చారు. పిలుచుకొని వచ్చిన తర్వాత ఎక్కడా లేనట్టు మేము మినిమం ఇన్వేజివ్ ట్రీట్మెంట్ అండి. మా ప్రత్యేకత మినిమం ఇన్వేజివ్ ట్రీట్మెంట్ అంటే పిల్లలకు ఇబ్బంది కలిగించకుండా ఆరోగ్యంగా, సంపూర్ణ ఆరోగ్యంగా తల్లి స్పర్శ ద్వారా, కేఎంసీ ద్వారా 24/7 డాక్టర్ అందుబాటులో ఉండి వీళ్ళను ఆరోగ్యంగా ఈరోజు మనం డిశ్చార్జ్ చేస్తాం. నెలల ముందు పుట్టిన పిల్లలకు చేయించాల్సిన అన్ని స్కాన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆరోగ్యశ్రీ ద్వారా వీళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 ఖర్చు లేకుండా నెల రోజులు పెట్టుకొని ఆ నెల రోజుల ట్రీట్మెంట్కు ₹1 ఖర్చు లేకుండా ఈరోజు ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేస్తాం. మా దగ్గరకు వచ్చే టయానికి ఒక పాప 1 కేజీ, ఇంకొక పాప కేజీ 200 గ్రాముల చిల్లర ఉన్నాయి. అలాంటి వాళ్ళని ఇప్పుడు కేజీన్నర, మినిమం కేజీన్నరతో ఈరోజు ఇద్దరు పిల్లలను ఆరోగ్యంగా డైరెక్ట్ ఫీడింగ్తో ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేస్తున్నాం. సో ఇలాంటి అరుదైన అవకాశాలు, ఎంతో ఎక్విప్మెంట్, నాణ్యమైన డాక్టర్లు మన శాంతిరామ్ హాస్పిటల్లో అవైలబిలిటీలో ఉన్నారు. అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్తో ఆరోగ్యశ్రీ ద్వారా మీకు సంపూర్ణ ఆరోగ్యంగా మీ పిల్లలను డిశ్చార్జ్ చేసేంత నైపుణ్యమైన డాక్టర్లు ఉన్నారు. అన్ని ఫెసిలిటీస్ మన శాంతిరామ్ హాస్పిటల్లో ఉన్నాయి. సో దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్ఏఆర్ఎస్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా కాన్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్సస్ రీసెర్చ్ సహకారంతో 25 మంది ఎంపిక చేసిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రైతులకు నూతన వంగడాల విత్తనాలను ఉచితంగా అందజేశారు. పంట సాగులో నాణ్యమైన, అధిక దిగుబడులు సాధించడానికి అవసరమైన వివిధ రకాల ఇన్పుట్స్ను రైతులకు పంపిణీ చేశారు. ముఖ్యంగా మిషన్ల సహాయంతో సులభంగా కోయడానికి వీలైన ప్రత్యేక విత్తన రకాలను రైతులకు అందజేసినట్లు ఏడీఆర్ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. వీటితో పాటు విత్తన శుద్ధికి అవసరమైన మందులను కూడా రైతులకు పంపిణీ చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన ఆధునిక యాజమాన్య పద్ధతులను రైతులు తప్పకుండా అనుసరించాలని, తద్వారా తక్కువ ఖర్చుతో అధిక లాభాలు మరియు దిగుబడులు సాధించాలని శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా కోరారు. సంవత్సరము షెడ్యూల్డ్ కులాల ప్రణాళిక కింద మనము ఒక 25 మంది రైతాంగాన్ని నూతన వంగడాల విత్తనము, తర్వాత ఆ పంట సాగులో అధిక దిగుబడి సాధించడానికి కావాల్సిన ఇన్పుట్స్ అనేవి ఐఐపిఆర్ కాన్పూర్ వారి సహకారంతో అందజేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ సంవత్సరము మెషిన్ తో
కోత కోయడానికి అనువైన NBEG 776 విత్తనం రైతాంగానికి అందజేయడం జరిగింది. దాంతో పాటు విత్తన శుద్ధికి కావలసిన మందులు, తర్వాత వారికి టార్పలిన్స్, తర్వాత సికిల్స్, స్ప్రేయర్స్ కూడా 25 మంది ముఖ్యంగా ఓర్వకల్లు జిల్లా ఉప్పరపాడు మండలం రైతులకు ఇవ్వడం జరిగింది. సో రైతాంగానికి ఈ విధంగా నూతన వంగడాన్ని లబ్ధి చేయడమే కాకుండా దాంతో పాటు కొంత ఇన్పుట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు మనము సిఫారసు చేస్తున్న యాజమాన్య పద్ధతులను ఆచరించి అధిక దిగుబడులు సాధించి తద్వారా మన రాష్ట్ర శనగ దిగుబడి పెంపొందించడానికి కృషి చేయడానికి అవకాశం ఉంటుందని ఈ పథకము మనకు IIPR కాన్పూర్ వారు ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో ఘోర ప్రమాదం. టెక్కే మార్కెట్ వద్ద దూసుకొచ్చిన కారు ఫుట్పాత్ పై అరటి పండ్లు అమ్ముకుంటున్న వృద్ధురాలిని ఢీకొట్టిన కారు. నంద్యాల ప్రియాంక నగర్ లో అర్ధరాత్రి దుండగుల అరాచకం. ఇళ్ల ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. త్వరలోనే ప్రారంభం కానున్న బైర్మల్ వీధి పనులు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించాలని కమిషనర్ శేషన్న విజ్ఞప్తి. నంద్యాల నూనెపల్లె స్వర్గధామం అభివృద్ధికి స్థానికుల విజ్ఞప్తి. నంద్యాల మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ లో ఘనంగా నువా 3.0 నేచురల్ డైమండ్ జ్యువెలరీ లాంచింగ్. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో SC ఉప ప్రణాళిక శిక్షణ కార్యక్రమం. నంద్యాలలో మానవత్వం. అంధ విద్యార్థుల మధ్య పుట్టినరోజు వేడుకలు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామాకు PDS డిమాండ్. నంద్యాలలో భారీ ధర్నా. తక్కువ బరువుతో పుట్టిన కవలలు మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు నిలిపిన శాంతిరాం వైద్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.